నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు హాజరు. పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కాసేపట్లో రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ. యూరియా కోసం ఆగని రైతన్నల ఎదురుచూపులు. పలుచోట్ల రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న రైతులు. భారీ వర్షాలకు సిక్కింలో విరిగిపడ్డ కొండ చర్యలు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి, 3 గల్లంతు. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య. హోటల్లో మేనేజర్ నాగమల్లయ్యను చంపిన ఆగంతకుడు. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్కర్, ఎం వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. I, Chandaraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్ఘాట్కు వెళ్లిన సిపి రాధాకృష్ణన్ జాతిపిత మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన తర్వాత నమస్కరించి కాసేపు అక్కడే కలియ తిరిగారు. జూలై 21న జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కింలోని గ్యాల్జింగ్ జిల్లా ఎగువ రింబి సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా మరో 3 గల్లంతయ్యారు. సమాచారం అందగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కొండ చర్యలు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందిన 3 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరద నీరు ప్రవాహంతో యూమ్ నది ఒడ్డున గాయాలతో చిక్కుకున్న 2 మహిళలను తాళ్లతో రక్షించిన సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
होइन त्यहाँ ढुङ्गा मार्केट चाहियो यस्तो पेपर चाहिँ तान्नु सक्छ र होइन होइन के छ यहाँ पानी खाएको होइन सुन्दैन पानीले गर्दा त्यहाँ रुपियाँ फ्याँक्यो हामी यहाँ अलिक खेच्यो पानी दिएर मात्रै पहिला ढुङ्गी चाहियो जोडी కర్ణాటకలోని బెంగళూరులో పాఠశాల బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాణత్తూరు బళగిరి రోడ్డులో 20 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ఓ వైపునకు ఒరిగింది. బస్సు పూర్తిగా పడకముందే డ్రైవర్ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విద్యార్థులను బస్సు వెనుక ద్వారం నుంచి వేగంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దెబ్బతిన్న రోడ్డు, బురద నీళ్ల వల్ల ఒక్కసారిగా బస్సు జారినట్టు సమీపంలోని ఓ వాహనంలో రికార్డైన దృశ్యాల్లో కనిపిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డల్లాస్ నగరంలోని ఓ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్న 50 ఏళ్ల చెందిన నాగమల్లయ్యను అందులో పనిచేసే వ్యక్తి కత్తితో చంపాడు. దెబ్బతిన్న వాషింగ్ మిషన్ను వాడొద్దని చెప్పినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడితో నేరుగా మాట్లాడకుండా మరో వ్యక్తితో బాధితుడు అనువాదం చేయించడంతో ఒక్కసారిగా లోనికి వెళ్లి కత్తితో వచ్చి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడి భార్య, కుమారుడి ఎదుటనే చంపి తలను మొండెం నుంచి వేరు చేశాడు. నాగమల్లయ్యపై నిందితుడు దాడి చేసే క్రమంలో వారు అడ్డుకున్నప్పటికీ వెంటాడి చంపినట్టు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని 30 ఏళ్ల కోబోస్ మార్టినెజ్గా గుర్తించారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. చంద్ర నాగమల్లయ్య కర్ణాటకకు చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు చోట్ల రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి వాగు దాటుతుండగా వాహనంతో పాటు వాగులో చిక్కుకున్నాడు. 3వ పిల్లర్ వరకు కొట్టుకుపోయి అక్కడ పిల్లర్ పట్టుకుని అరుపులు వేశాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని తాళ్లతో బయటకు తీశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ వర్షం కురిసింది. ఆదర్శ వసతి గృహ పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో విద్యార్థులు అందులోనే చిక్కుకుపోయారు. ఉపాధ్యాయుల సహాయంతో తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకొచ్చారు. హుజురాబాద్లోని చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. హుజురాబాద్, కన్నుకులగిద్ద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కొందరు వాహనదారులు రహదారిపైనే నిద్రించారు. మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ వద్ద తిమ్మాయిపల్లి, చౌట్లపల్లి వెళ్లే దారిలో గున్నాల వాగు ప్రవహిస్తోంది. దీంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. क्या है बोल रहा పది సంవత్సరాల నిర్లక్ష్యం ప్రభుత్వాలు మానస్తులు ఖమ్మం నగరంలోని పలు కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చిందంటే చాలు ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా శివారు కాలనీలో సమస్య తీవ్రత అధికంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఖమ్మంలోని శివారు ప్రాంతాలే కాదు ప్రధాన ప్రాంతాల్లోని పలు కాలనీల్లోని ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. చెరువులను తలపిస్తున్న ఖాళీ స్థలాలే ఇందుకు కారణం. అడుగుల మేర వర్షపు నీరు నిలిచి ఇవి వ్యాధులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మారుతినగర్, పాండురంగాపురం, ప్రశాంతినగర్, ఖానాపురం, జయనగర్ కాలనీ, శ్రీకృష్ణనగర్, టేకులపల్లి, శ్రీరామ్ నగర్, ధంసలాపురం కాలనీల్లో ఖాళీ స్థలాలు నీటి కుంటలను తలపిస్తున్నాయి. సుగ్గులవారితో సీతారాంనగర్ నిమ్మతోట, శ్రీనగర్ కాలనీ, మమతా రోడ్డు, మధురానగర్ కాలనీ, గొల్లగూడెం రోడ్డు, రామచంద్రయ్య నగర్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. జనాభా రోజురోజుకో పెరుగుతుండటంతో ప్రజలు శివారు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ఖాళీ ప్లాట్లు కూడా ఉన్నాయి. వీటిని చదును చేయకుండా వదిలేయడం వల్ల ఏటా వానాకాలంలో ఖాళీ స్థలాలన్నీ తటాకాలను తలపిస్తున్నాయి. రోజుల తరబడి నీరు నిల్వ ఉంటుండటంతో బోర్ల నుంచి రంగు మారిన నీరు రావడంతో పాటు దుర్వాసనతో వస్తుందని కాలనీ వాసులు చెబుతున్నారు. దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నామంటున్నారు. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక సమస్య మరింత జటిలంగా మారుతోంది. వర్షం పడితే మాత్రం ఇదే మురికి నీళ్లు మొత్తం పచ్చగా వచ్చుడండి. ఇక ఆ నీళ్లు బోర్ కూడా బూడిపోతుందండి. ఇప్పుడు ఏ చూపెట్టండి మీకు కూడా ఉండే పరిస్థితి లేదు. ఆయన ఫ్లాట్ అయిన పోయిపోమంటేనే నాకు తెలియదు, మేము పోయి ఎక్కడైనా చెప్పుకోండి అని చెప్తుండు. ఇలా మనం ట్యాంకర్ పెట్టి తోలించుకొని మేము వాడుకున్నామండి. డ్రైనేజీలు లేవు, ఏది లేదండి. అక్కడ ఆగిన వాటర్ అక్కడే ఉంటున్నాయి. ఇక్కడ కార్పొరేటర్ గారు, కమిషనర్ గారు లాస్ట్ ఇయర్ వచ్చారు. ఈ కమిషనర్ వచ్చేసి మేము ₹1 శాంక్షన్ చేస్తాం, డ్రైనేజ్ కట్టిస్తాం లాస్ట్ ఇయర్ చెప్పారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. నీళ్లు ఎక్కడికక్కడ స్టాక్ అయిపోతున్నాయి. అసలు నీళ్లు పోవట్లేదు. చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి. రివర్స్ వస్తున్నాయి. మొత్తం డ్రైనింగ్ కాలువలు ఇట్నే ఉన్నాయి సార్. రోడ్ వేసారు, డ్రైనింగ్ కాలువలు తీయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న జనం మొత్తం ఇబ్బంది పడుతున్నారు సార్. సరే రోడ్ వేయ కాబట్టి అట్లా ఉన్నా కూడా ఇబ్బంది, అట్లా వెళ్ళిపోయేటి నీళ్లు. కాబట్టి దయచేసి మాకైతే డ్రైనింగ్ కాలువలు కట్టాలి. ఈ నీళ్లు మా బోర్లో కూడా వస్తున్నాయి. మీ ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఒకటే వాసన. మా పిల్లల ఇంటికి కూడా రామ్ స్కూల్లోనే ఉంటాం అంటున్నారు ఈ వాసన పడలేక. 4-5 సంవత్సరాల నుంచి ఇట్నే వస్తున్నాయండి. చెప్పటమే కానీ అది బూడపట్టలేదు, మట్టి పోయట్లేదండి. వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ల చుట్టూ ఎటు చూసినా కూడా గజంన్నర 2 గజాలు నీళ్లు నిలబడుతున్నాయి. ఇవాళ ఏదో గింత బ్లీచింగ్ ఏదో కాన్ రాకోకుండా అటు జల్లి వెళ్ళిపోయారండి. ఇకంతే. బోర్లలో అన్ని కూడా మురుగునీళ్లు మాత్రమే వస్తున్నాయి, త్రాగడానికి పనికి రాకుండా. అసలు డ్రైనేజ్ అనేది అసలు లేనే లేదు. ఇంట్లో వాడిన వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చేసి చెకప్ కావడము, అలా ఇంటి పక్కనే పెద్ద స్టోరేజ్ చిన్నపాటి కుంటల్లాగా తయారై ఉన్నది. వరద నీళ్లు ఆగిపోయి మా ఇండ్లు ఇప్పుడు 15 రోజుల నుంచి కూడా నీళ్లలోనే మునిగి ఉన్నాయి. ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. మాకే డ్రైనేజ్ కట్టాలి, ముందు వర్షం నీళ్లు ఆగకుండా చెయ్యాలని మేరే గారిని మేము కోరుతున్నాం. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి యజమానులదేనని నగరపాలక సంస్థ గతంలోనే ప్రకటించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు యజమానులకు నోటీసులు జారీ చేసినా అధికారులు చేతులు దులుపుకోవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకుండా పోయింది. భారీ వర్షాలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పై అంతస్తు కుప్పకూలిపోయింది. ఉద్యోగులు ఉన్న సమయంలోనే కూలింది. స్లాబ్ కూలుతున్నట్లు ముందే గుర్తించిన ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణం కోసం గత ప్రభుత్వం 55 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పై అంతస్తు కుప్పకూలిపోయింది. ఉద్యోగులు ఉన్న సమయంలోనే కూలింది. స్లాబ్ కూలుతున్నట్టు ముందే గుర్తించిన ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే స్లాబ్ నెమ్మదిగా కూలడంతో తప్పించుకోగలిగారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తుండగానే ఘటన జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ రాజశ్రీ షా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ భవనాన్ని పరిశీలించారు. జిల్లాకు కొత్త కలెక్టరేట్ కోసం నిధులు విడుదల చేయకపోవడం, పాత కలెక్టరేట్ కు మరమ్మతులు చేయకపోవడమే ఘటనకు కారణమని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కూలిపోవడం అనేది ఇదొక రకమైనటువంటి విచారకరమైన వార్త. గత నెల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ జిల్లా అంతా కూడా పూర్తిగా అతలాకుతలమైంది. ఒక పక్క పంటల నష్టం, మరోపక్క ఇండ్లు కూలిపోవడం, చివరికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా కూలిపోవడం. ఈ ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కనీసం కలెక్టర్ కార్యాలయం కూలిన సందర్భంగానైనా సరే ఈ జిల్లాకు నిధులు విడుదల చేసి ఆ యొక్క కొత్త భవనాన్ని పూర్తి చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పాత కలెక్టరేట్ జిల్లా పరిషత్
ఈ ప్రాంతం అటువంటి ఈ భూమిలో ఆ రోజు ప్లానింగ్ చేసుకుని నిర్మాణం చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పటికే వేరే చోట నిర్మాణం ప్రారంభమైపోయి దాదాపుగా 55 కోట్ల యొక్క మంజూరిచ్చి 18 కోట్లు సమయటువంటి వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. చాలా దురదృష్టం, ఎందుకంటే చివరికి దాదాపుగా 85 సంవత్సరాల కింద నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టర్ భవనం కూడా కూలిపోయింది. ఈ ఘటనతోటేనైనా నిర్మాణంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి పూర్తిగా నిధులు వెచ్చించి తొందరగానే పనులు పూర్తి చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజాం పాలనలో 1941లో ఈ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్లోని పై అంతస్తు కలెక్టర్, 2 జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలు, ఆర్డీఓ ఛాంబర్లు సహా వివిధ సెక్షన్లతో ఉంది. కింది అంతస్తులలో ఖజానా, సమాచార, ఆదిలాబాద్ అర్బన్ బ్యాంకు, సర్వేలాండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తో విస్తరించి ఉంది. 2018లో అప్పటి ప్రభుత్వం 3,50,00,000తో మరమ్మతుల పనులు చేపట్టినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా అనుకున్నట్లుగా పనులు జరగలేదు. కూలిపోయిన కలెక్టరేట్ ను ఏం చేద్దామనే దానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ విధులకు అంతరాయం ఏర్పడకుండా సమాలోచన చేస్తోంది. కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం 55 కోట్లు కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆగస్టు సెప్టెంబర్ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఈ బిల్డింగ్ కూడా చాలా పాత ఈ బిల్డింగ్. సో మన మధ్యలో కూడా యాక్చువల్గా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితి వస్తాయి దానికి అంటే అనుమానం కానీ ఎవరికి కూడా అనుకోలేదు, కూడా ప్రమాదం జరగలేదు. సో ఈ రిస్టోరేషన్ ఏమైనా చేయగలుగుతామా లేదు వేరే ఎక్కడైనా ఈ టెంపరీగా ఆఫీసెస్కి రన్ చేయాలి, దానికి ఒక డిసిజన్ తీసుకుంటాము. అండ్ ఏమైనా కన్సల్టెన్సీ కూడా కావాలి అంటే కన్సల్టెన్సీ కూడా మనం మాట్లాడి ఏమైనా ఇమీడియట్ సొల్యూషన్ చేయగలిగే దాన్ని కూడా చర్య తీసుకుంటాము. ఇప్పుడు 55 కోట్ల సంబంధించిన ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది కాబట్టి దాంట్లో వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. వర్క్ అంటే మధ్యలో ఆగింది కానీ మళ్ళీ ఫండ్స్ కూడా క్లియర్ అయిన వల్ల వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. సో త్వరలోనే ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో కాంట్రాక్టర్తో రివ్యూ చేసి కొత్త కలెక్టరేట్నే పూర్తి చేయడానికి చర్య తీసుకుంటే మళ్ళీ ఈ అన్ని ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ అక్కడే మళ్ళీ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది మా ఆలోచన. ఈ ఘటన నేపథ్యంలో ఉద్యోగులు కలెక్టర్తో మాట్లాడారు. మిగిలిన గదుల్లో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి గొల్లనకొండ వాగుపై వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలేరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వానలు తగ్గుముఖం పట్టగానే మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అంత కబ్జాకు గురి అయిందంట. తాజాంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అద్దంకి నార్కట్పల్లి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, తిప్పర్తిలో ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రైట్ షాహీన్, యూరియా కొరత అయితే నల్గొండ జిల్లాలో తీవ్రంగా వేధిస్తుంది. రైతులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి యూరియా సప్లై అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సుమారు అరగంట పాటు ఇక్కడ తిప్పర్తి ప్రధాన కూడల్లో అయితే బైఠాయించి యూరియా సప్లై అని చెప్పి కూడా భారీ ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. దీంతో మిరియాలు కూడా నల్గొండ ప్రధాన రహదారిపై మొత్తం కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది అద్దంకి నార్కెట్పల్లి హైవే కాబట్టి భారీ ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సుమారు ఒక 1 కిలోమీటర్ వరకు రెండు వైపుల వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, రాత్రి కూడా పగలు రాత్రి కూడా పడిగాపులు కాస్తున్నా కూడా కావాల్సినంత యూరియా సరఫరా చేయట్లని చెప్పి అయితే రైతులైతే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పంట మొత్తం కూడా పొట్టదక్కు వచ్చింది. ఈ సమయంలోనే యూరియా చల్లాలి. సరైన సమయంలో యూరియా కనుక వేయిపోయినట్లయితే పంట మొత్తం నష్టపోతామని చెప్పి కూడా రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా సరఫరా చేయాలని చెప్పి కూడా అయితే రైతులు కోరుతున్నారు. అయితే ఒక లారీ వస్తుంది, దానికి తగిన నుంచి రైతులేమో 400-500 మంది రైతులు అయితే క్యూ లైన్ లో ఉన్నారు. ఆ ఒక్క లారీ యూరియా మొత్తం కూడా 50-60 మందికే సరిపోతుంది. మిగతా వారందరూ కూడా యూరియా సరిపోవాలని చెప్పి అయితే
పెద్ద ఎత్తున కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అప్రమత్తమైన అధికారులు ఒక టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి క్యూ లైన్ లో ఉన్న వారందరికీ కూడా టోకెన్ జారీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా యూరియా అయితే సరఫరా చేస్తారు. అయితే రైతులు డిమాండ్ చేసేది ఏంటంటే తమకు 4-5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి, మా అందరికి కూడా ఒక్క యూరియా బస్తానే ఇస్తున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వారికి ఒక యూరియా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని యూరియా కొరత లేకుండా కూడా చేయాలని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ తిప్పర్తి కూడలి సరౌండింగ్ ప్రాంతాలు మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతోటి వారికి నచ్చజెప్పి ధర్నాన్ని నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మరొక సాయంత్రం కల్లా మరొక లారీ వస్తుంది, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా యూరియా సరఫరా చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్తున్నప్పుడు కూడా రైతులు ప్రతిరోజు మీరు ఇదే మాట చెప్తున్నారు, ధర్నా చేసే సమయంలో విరమిస్తున్నారు, తర్వాత మళ్ళీ యథావిధిగా యూరియా లేకుండా చేస్తామని చెప్పి అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. రైతులకు యూరియా సరఫరా లేకుండా సాయంత్రం మరొక లారీ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తిప్పర్తి మండల కేంద్రంలో అందరికి కూడా యూరియా సరఫరా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితిగా ఉంది. ధన్యవాదాలు ఈశ్వర్. రైతులు గత 2 నెలలుగా యూరియా లేక ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపుతూ రైతుల్ని అస్తవ్యస్తానికి ఆందోళనకి గురి చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలకి, ఈ కేంద్ర ప్రభుత్వాలకి ఓట్లు తప్ప రైతుల సంక్షేమం అవసరం లేదు. అప్పుడు మాత్రం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మా మండల తిప్పటి మండలంలో కూడా ఎరువులు లేక, యూరియా లేక రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని తిప్పటి మండలంలో రైతులకు ఏమాత్రం యూరియా అవసరం ఉందో ప్రభుత్వానికి తెలుసు. మన గతంలో లెక్కలు కూడా చెప్పింది.
ఆ యుద్ధ యూరియాను కూడా వెంటనే తెప్పించి ఈ ఆందోళన చెందినటువంటి రైతుల్ని చల్లబరచాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. అందుకనే వెంటనే యూరియాని రైతులందరికీ కూడా అవసరమైన మేరకు సప్లై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేయకపోతే ఈ రైతు ఉద్యమం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా తీసుకోకుండా వెంటనే ఎరువుల్ని యూరియాని సప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ జిల్లా పర్వతగిరిలో యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంటలేసి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు సరిపడా యూరియా దొరకట్లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని యూరియా అందివ్వాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామునే కేంద్రం వద్దకు చేరుకుని గంటల తరబడి క్యూలైన్లో ఎదురు చూస్తున్నామని, అయినా యూరియా దొరకట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతాంగానికి అవసరమైన యూరియాను అందించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిపడా యూరియా అందించి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య పరస్పరం తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేయలేదు. మేము రైతులకు ఏం కావాలనేది రైతు దున్నక ముందే రైతు బంధు ఇచ్చేది, యూరియా బస్తాలు సప్లై చేసేది. అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. ఎరువులు వేయకపోతే రైతులు ఆందోళన చెందుతారు. 40 రోజుల బట్టి ఎరువు బస్తాలు వేయకపోతే పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. పత్తి చేను మొత్తం ఆగమవుతాయి. ఇప్పటికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం స్టాక్ పెట్టినా గోదాముల పెట్టి రైతులు ఆందోళన చెందకుండా రోడ్ల మీద ధర్నాలు చేయకుండా మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇస్తానన్నాం. నెల అవుతుంది. ఇంతవరకు రైతులకు ఒక్క బస్తా ఇటు కాకుండానే ఉంటుంది. 5 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 10 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, 2 ఎకరాల నూనెకి ఒకటే బస్తా, ఏ బస్తా కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికీ ఎరువుల బస్తా తెలంగాణలో సక్రమంగా ఇవ్వకపోతే మేము అందరం కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముందట ధర్నా చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. RRR నిర్మాణానికి తమ భూములను సేకరించడాన్ని నిరసిస్తూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. RRR రోడ్డు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ప్రస్తుతం చేసిన అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిజామాబాద్ లో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గారు అదేవిధంగా తహర్ బిన్ గారు హందాన్ చైర్మన్ ఉర్దూ అకాడమీ, అదేవిధంగా గంగాధర్ అన్న, గంగారెడ్డి అన్న, నాగేష్ రెడ్డి అన్న, శేఖర్ గౌడ్ అన్న, సత్యరెడ్డి అన్న, విచ్చేసిన పెద్దలు, ఇంకా కొన్ని పేర్లు తీసుకోలేకపోయినా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నిజామాబాద్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసి మా నిజామాబాద్ కూడా బాగుపడాలనే ఆలోచనతో ఎన్నుకోబడ్డ మా
ఎమ్మెల్యేలకి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నా ప్రాణ సమాన కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ 15వ తారీఖు జరిగే సభ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలల్లా పేదల కోసం తీసుకున్న సంక్షేమ పథకాల గురించి, తీసుకోబోతున్న సంక్షేమ పథకాల గురించి, విద్యా ఉద్యోగాలనే కాకుండా చట్టసభల్లో కూడా అవకాశం ఇవ్వాలి వెనుకబడ్డ జాతులకు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఒక లైన్ తీసుకొని దానికి స్టిక్ అని మాట ఇస్తే మాట తప్పని పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈ సభ ద్వారా ఇప్పటికే ఒక రోల్ మోడల్గా తెలంగాణని యావత్ దేశమంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ మాదిరిగా ఈ సభ కూడా అత్యంత వైభవంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మరి కామారెడ్డి గడ్డ మీద ఈ సభ నిర్వహించుకొని కార్యకర్తలకు గ్రామ స్థాయిలోకించి గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాల విషయంలో చర్చించి చేసి చూపించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకంతా తెలిపే సభ కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా నిజామాబాద్ సంబంధించినటువంటి కామారెడ్డి సభను జయప్రదం చేయడానికి ప్రతి బూత్కెంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సన్నద్ధమై ముందుకు నడవాలని, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూన్న నలుగురికి కాదు కావాల్సింది, అధికారంలో ఉన్నప్పుడు లైన్లో నిలబడేటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం ఏ విధంగా అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ నైజం. కాబట్టి సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు చేర్చే విధంగా తీసుకోబోతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వేదిక మీద వివరించే ప్రయత్నం చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకున్న సభ కాబట్టి నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేసి ఖచ్చితంగా గ్రామానికించి బూత్కెంచి విచ్చేసి ఈ సభా ప్రాంగణాన్ని అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో తీసుకున్న సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యే విధంగా ఉండే విధంగా చూపించే ప్రయత్నం చేయాలని, దీనికి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని కోరుకున్నటువంటి సభ కాబట్టి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దాంతో ఇటీవల వార్తలతో పంట నష్టం సంభవించింది. పంట నష్టం అంచనా కూడా తయారు. ఈ సమయంలో సభ 100% అయినా ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం గత 10 సంవత్సరాలు చూసుకుంటే పంట నష్టమే కాదు, నేను కూడా రాజకీయాల్లో 35 ఏళ్ళ కించి ఉన్నా. నేను 96లో ఫస్ట్ వార్డు కౌన్సిలర్, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన 10 సంవత్సరాల్లో మనం ఒక్కరోజు కూడా ఈ గిరిదవారాలను పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి రైతు ఏం నష్టపోయిందో చూడలేనప్పుడు బాధపడే సందర్భాలు మేము చూసాం. కాబట్టి అంచనాలు వేసినాం, ముఖ్యమంత్రి గారు మిగతా అందరూ కూడా పర్యవేక్షించారు, అప్ టు డేట్ తీసుకుంటున్నాం. ప్యూర్గా ఈ సభ ద్వారా సంక్షేమ పథకాలు దాంట్లో ఇవి కూడా ఈ కార్యక్రమాలు కూడా తీసుకున్నామనేటువంటి నంబరింగ్స్తో సహా చూపెట్టే విధంగా తీసుకున్న సభన. సేమ్ టైం ఎరువుల విషయాన్ని మీరు అడిగారు కాబట్టి ఎరువులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు మనకు తక్కబడ్డాయి అనేది మాకంటే మా పత్రికా సోదరులకు ఎక్కువ బాగా తెలుసు. ఎన్నిసార్లు సంక్షేమ పథకంలో మనము 10 సంవత్సరాలకించి సెంట్రల్ గవర్నమెంట్ని అడగలేదు అనేటువంటి అడగము మేము. కడప దుఃఖం అనుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రము సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా అడగలేదు కాబట్టి ఇయ్యలేదు అని చెప్పినా, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 50 నుంచి 60 సార్లు ప్రతి సంక్షేమం మీద ఎరువుల కోసం కూడా ప్రతిసారి కలవడం జరిగింది. మాక్సిమం ఇస్తా ఉన్నాం. ఈసారి పంట దిగుబడి చూస్తే పంట ఎక్కువ వేయటం, దాంట్లో రైతులను కొంత ఎక్కడ మళ్ళీ దొరుకుతలేదని చెప్పేసి స్టాక్ పెట్టుకోవడం అనే కారణాలతో పాటు కొంత మనకు తక్కువగా ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఈ మిస్టేక్ ఇది. దీన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎక్కడన్నా ఇచ్చిన ఎరువుల్ని ఇక్కడ ఇవ్వకుండా పంచకుండా ఆపితే మనం పొరపాటు ఇవ్వమని ప్రతిరోజు అడుగుతా ఉన్నాం. మా మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికీ 4 సార్లు పోయి అడిగి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అడగడం జరిగింది. సాధ్యమైనంత వరకు కొంత బయటికి వేయగలిగే ఇంకొంత అవసరం కూడా ఉంది. ఈ విషయం కూడా ఖచ్చితంగా వేదిక మీద తెలియజేస్తామన్నా.
మీద గందరగోళం జరుగుతుంది. ఇప్పటికే రాజ్భవన్ నుంచి కూడా ప్రకటన వచ్చింది, ఆమోదం తెలపలేమని చెప్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ మీడియా ప్రచారం చేస్తున్నారు, ప్రచారం జరుగుతుంది. సోదర ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పలే. రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఆనాడు తమిళనాడులో కూడా 69% ఆ రోజు జయలలిత గారు వచ్చి అడిగినప్పుడు కూడా సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపి ఈరోజు తమిళనాడుకు సహకారం చేసింది. ఆ మాదిరిగా మేమంతా చట్టబద్ధంగా ఎంపైరికల్ డాటా ద్వారా మేము ప్రతిదీ కూడా మీకు అందిస్తా ఉన్నాం. చట్టసభల్లో కూడా బిల్ పాస్ చేసుకున్నాం. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మాకు అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేదా రాష్ట్రాలకే మీరు అవకాశం ఇవ్వండి, రిజర్వేషన్ ఇచ్చే విధంగా, ఈ విధంగానే మాకన్నా అవకాశం ఇవ్వండి, మీరైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది బీజేపీ ఉన్నా లేకపోతే రేపు కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా, ఇక స్టేట్లో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఈ ప్రక్రియ ద్వారానే అందించాల్సిన అవసరం ఇది. ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఒకటే రోజులో ఏదో కౌంటింగ్ చేస్తామని చెప్పిన డాటాను కూడా బయటపెట్టిన సందర్భం చూసాం. కానీ ఈరోజు మనం పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టి ఎంతమంది ఏ కులస్తులు ఎట్లా ఉన్నారనేది, జాబ్ హోల్డర్స్ ఎంత, అన్ఎంప్లాయీస్ ఎంత, ఇతరత్ర అన్ని విషయాలు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఎవరైనా కూడా చేయాల్సింది ఈ ప్రక్రియనే. ఈ ప్రక్రియ ద్వారా మేము ఎంపైరికల్ డాటా ద్వారా మీకు అందిస్తా ఉన్నాం. మా రాష్ట్రానికి 47% రిజర్వేషన్స్ మేము అనౌన్స్ చేసినాం, దానికి కట్టుబడి ఉన్నాం. మీరు ఇవ్వండి కోరుతా ఉన్నాం. ఈ రోజు ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసినాం. అన్ని కార్యక్రమాలు చేస్తూ మేము స్టాండ్ అయి ఉన్నాం. ఎక్కడ మమ్మల్ని తప్పుపట్టాలి, మా మీద ఎక్కడ కూడా ఎవరు అపోహలు వద్దు, అనుమానాలు వద్దు. 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవ్వమని సెంటర్ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాం. రేపు కాబోయే తీసుకునే కార్యక్రమాలు కూడా 42%తో పాటే రిజర్వేషన్ తీసుకున్నాకనే లోకల్ బాడీస్ పోవాలని గట్టిగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మత్స్యశాఖ మంత్రిగా జీవో నంబర్ 98 ప్రకారము ముద్రాజులకు, తెలుగు వాళ్లకు మత్స్యశాఖలో సభ్యత్వం కలిగించాలని చెప్పేసి జీవో నంబర్ 98 విడుదల చేసింది. దాన్ని స్వాగతిస్తారా మీరు? 100% అన్న. దాంట్లో 3 రకాల అంశాలు ఉన్నాయి. ఇది ఎక్కడ పుండు పుట్టిందనేది మీకు కూడా తెలుసన్నా. కురుమలకు, కురుమలకు, బెత్సలకు, ముదిరాజులకు ఈ విధంగా కులాల మధ్య వైరుధ్యం పెంచి ఆడుకున్నారు గతంలో. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా మత్స్యశాఖ దాంట్లో 72 సంవత్సరాల తర్వాత నేను అనుకుంటా, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మత్స్యశాఖ ఒక మత్స్యకులం సంబంధించిన వ్యక్తికి రావడం మొదటిసారి. కాబట్టి దీనిలో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాన్నా. ఈ పోయినసారి ఖచ్చితంగా ఇన్ని కేసులున్నా కూడా గొర్రెల మీద కానీ చేపల మీద కానీ విడవకుండానే బిల్ తీసుకున్నటువంటి కేసు నడుస్తున్నా కూడా ఈసారి మత్స్యశాఖకు సంబంధించిన మంత్రిని ఆ కులమోని అయినా అన్నా నేను కావడంతో పాటు మొదటి క్యాబినెట్లని అన్న బడ్జెట్లో పెట్టలేదు. మరి ఈసారి నేను నా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయన్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా క్యాబినెట్ అంతా అడిగిన మరుక్షణమే 123 కోట్ల రూపాయలు మత్స్యశాఖకు ఇవ్వడం, టెండర్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. ఖచ్చితంగా ఒకటిగా ఇదేదైతే లైన్ గీశారో దీన్ని తూర్పిచ్చే ప్రయత్నం చేస్తామని దీంట్లో ముందుకు పోతామని తెలియజేస్తామని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వారం క్రితం గణేష్ నిమజ్జనానికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడిన రాజేష్ మృతదేహం లభ్యమైంది. రామగుండం అక్బర్ నగర్ కు చెందిన రాజేష్ స్నేహితులతో కలిసి గణపతిని నిమజ్జనం చేయడానికి గోదావరికి వచ్చాడు. ఈ క్రమంలో విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. కొంత దూరం నీటిపై తేలియాడుతూ కొట్టుకుపోయిన రాజేష్ ప్రవాహంలో గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజ ఈతగాళ్లతో పాటు బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పోలీసుల బృందాలు డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహాన్ని చెన్నూరు సమీపంలోని సోమనపల్లి గోదావరి నది ఒడ్డున గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంథని నుంచి ఎక్లాస్పూర్ గ్రామ పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా బస్సు కింది భాగంలో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు అంటుకోగానే ప్రయాణికులు బయటికి దిగిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని ప్రయాణికులు తెలిపారు. కాలం చెల్లిన బస్సు వల్లే మంటలు వ్యాపించాయని, ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ప్రయాణికులు తెలిపారు. చూపు కోల్పోయి ఇబ్బంది పడుతున్న యువకుడికి చికిత్సకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. కర్ణాటకకు చెందిన సంపూరన్ కుటుంబం సంగారెడ్డిలో 15 ఏళ్లుగా స్థిరపడ్డారు. ఏడాది క్రితం బైక్పై నుంచి పడి తలకి గాయాలు కావడంతో చూపు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు 5 లక్షలు ఖర్చు చేసినా చికిత్సలకు మరిన్ని డబ్బు కావాల్సి ఉండటంతో జగ్గారెడ్డిని ఆశ్రయించగా ఆర్థిక సాయం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మండల పరిషత్ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతులను సినీ నటి మంజులక్ష్మి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ తరగతులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పాఠశాలలో ఆహ్లాదకరమైన గదుల్లో విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 51 పాఠశాలలు, మంథనలో 6 పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే 3 సంవత్సరాల పాటు ఫౌండేషన్ పర్యవేక్షణలో తరగతి గదులు కొనసాగుతాయని తెలిపారు. బేసిక్గా పిల్లలకి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని, ఇప్పుడు ఇంటికి వెళ్తే బయట ఉన్న కష్టాలు ఇంట్లో తీసుకురావద్దు, ఇంట్లో మన ప్రాంతం బాగుండాలి అనుకుంటాం కదా, ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే చదువుకోవాలని అనిపించాలి. క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం, పిల్లలకి వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం. ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మేము ఇచ్చే టీవీసే కాదు, దాంతోపాటు కరిక్యులమే కాదు, ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరిక్యులం ఏంటో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి వెళ్తామన్నమాట. వీ హ్యాండ్ హోల్డ్ దెమ్ ఫర్ 3 years. ఈ 3 years తర్వాత మొత్తం మేము ఇక్కడ ఏం చేసామో అన్ని వీళ్ళకే ఉండి, మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేసేటట్టు వాళ్ళకి ఎక్విప్ చేసే వెళ్తామన్నమాట. అప్పుడే మేము చేసిన పనికి ఏదో వాల్యూ ఉంది. ఒక నటిగానే కాదు, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, సహజ నటిగా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి మంజులక్ష్మి గారి ఆలోచన విధానానికి తప్పకుండా మేము హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ దూర ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రకంగా ప్రభుత్వ విద్యకు సంబంధించిన అన్ని అంశాలు ప్రభుత్వ పరంగా మేము ముందుకు వెళ్తా ఉన్నప్పటికీ మా ప్రాంతంలో కూడా మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాలని వారి కోరినాం. ఇప్పుడు ప్రధానంగా 6 పాఠశాలలను ఈ నియోజకవర్గానికి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యక్తిగత ప్రమాణాలు ఆ విద్యార్థులందరికీ కూడా మెరుగుపరిచే కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజు మన మంథని హెడ్ క్వార్టర్స్ లో ఈ గర్ల్స్ స్కూల్లో చేస్తా ఉన్న కార్యక్రమానికి వారికి మా ప్రాంత వాసులు అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గరియాబాద్ జిల్లాలో నిన్న 10 మంది మావోయిస్టులు హతం కాగా, ఇవాళ బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మరో 2ని ఎన్కౌంటర్ చేశాయి. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఈ ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించగా 2 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. ఇంకా 303 రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. గురువారం గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులో సెంట్రల్ కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 243 మంది మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కాఠ్మండూలోని రాష్ట్రపతి నివాసంలో ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై స్పష్టత రానుంది. ఉదయం 9 గంటలకే ఈ సమావేశం జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్, చీఫ్ జస్టిస్ ప్రకాష్ మోన్సింగ్ రౌత్, సిపిఎన్ సీనియర్ నాయకులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక ప్రభుత్వంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కీకి సారథ్య బాధ్యతలు దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు నేపాల్లో ఇటీవల జంజడ్ ఉద్యమం సందర్భంగా జరిగిన ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య 51కి పెరిగింది. రాజధాని కాఠ్మండు సహా పలు నగరాలు నేపాల్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా నేపాల్ ఆర్మీ చర్యలు తీసుకుంటోంది.